నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఇస్రో టీం పిఎస్ఎల్వి C58 డైరెక్టర్స్ కేంద్ర మంత్రులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కర్నూలు జిల్లా కౌతాలం మండలం హల్వీలోని దారుణం చోటు చేసుకుంది. పుట్టింటికి పంపలేదని హెయిర్ కలర్ ను నీటితో కలిపి ఇద్దరు కుమారులు వెంకటేష్, భరత్ కి తల్లి శారదమ్మ తాగించి అటు తర్వాత తల్లి శారదమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. ఇక తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆధుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వెంకటేష్, భరత్ ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పారిశుద్ధ కార్మికులు నిరసనలను ఉధృతం చేశారు. 3 నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి కనిపించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత రాత్రి ప్రైవేట్ వ్యక్తులతో శుద్ధి చేయించారని మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పారిశుద్ధం కార్మికులను జీతాలు ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ వివేక హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యం చెప్పాలని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ సిబిఐ అధికారులను అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ఒత్తిడి చేశారని వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్తో కలకలం రేగింది. 2021 డిసెంబర్లో వేసిన ఈ పిటిషన్పై 2023 డిసెంబర్ 8న పులివెందుల్లో కోర్టు విచారణ జరిపించి జనవరి 4లోపు తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో సునీత, రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఛార్జిషీట్ దాఖలు చేశారు. సునీత, రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కి నోటీసులు జారీ చేశారు. ఇక్కడే కేసు మరో మలుపు తీసుకుంది. తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వివేక పిఏ ఎం వెంకట కృష్ణారెడ్డి హైకోర్టు పీపీని వాద్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. తాము ఎలాంటి నేరం చేయలేదని, తమను వేధించడానికి తప్పుడు కేసు నమోదు చేశారని సునీత, రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్తో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సునీత, రాజశేఖర్ రెడ్డి కోరారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని చంద్రబాబు పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కుప్పంలో జరిగిన జనసేన సమావేశంలో చంద్రబాబు మెడలో జన సైనికులు జనసేన పార్టీ కండువా కప్పారు. చంద్రబాబు మెడలో జనసేన కండువా వైసీపీ నేతలు తమ పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో టీడీపీ నేతలు అదే వేదికపై ఉన్నారు. అయితే ఒక పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు మెడలో జనసేన శ్రేణులు తమ కండువా వేయటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 3 రోజులుగా శంకర్ నారాయణకి టికెట్ కేటాయించాలంటూ ఆయన వర్గం ఆందోళన బాటపట్టారు. పరిగి మండల కేంద్రంలోని ఉషాశ్రీ వద్దు శంకరన్న ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. జై జగన్ అంటూ నినాదాలు ఓవైపు చేస్తూనే శంకర్ నారాయణకే టికెట్ ఇవ్వాలంటూ మరోవైపు నిరసనలు చేశారు. 10 ఏళ్లుగా శంకర్ నారాయణ వైసీపీ క్యాడర్ను నిలిపారని, ఉన్నట్టుండి ఇప్పుడు అభ్యర్థిని మార్చి మరొకరికి టికెట్ ఇస్తే ఎలా విజయం సాధిస్తారంటూ ప్రశ్నించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టానికి ఎవరు చుట్టాలు కాదని ఆరోపించారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవిస్తారని ఆర్కే అన్నారు. జగన్ రెడ్డి కూడా ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తారన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కేంద్ర కారాగారంలో కరోనా కేసు బయటపడడంతో కలకలం రేగింది. కారాగారంలో ఉన్న ఓ ఖైదీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. కాకినాడకు చెందిన ఓ వృద్ధుడు మే నెలలో శిక్ష పడి కారాగారానికి వచ్చారు. ఈ నెల 17వ తేదీ నుంచి దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఆ ఖైదీని ఈ నెల 19వ తేదీన జీజీహెచ్కు తరలించారు. వైద్యులు అనుమానంతో కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్గా తేలింది. దీంతో జైల్లో ఉన్న అందరికీ కరోనా నిర్ధారణగా పరీక్షలు చేస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీలో విభేదాలు బగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే వరప్రసాద్కే మరోసారి టికెట్ ఇవ్వాలన్న ఓ వర్గం, ఎమ్మెల్సీ మేరీగా మురళీకి టికెట్ కేటాయించాలని మరో వర్గం డిమాండ్ చేశారు. మరోవైపు ఆర్టీఓ కిరణ్ కుమార్ కి వైసీపీ టికెట్ ఇస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు రావడంతో కార్యకర్తలను సంప్రదించకుండా నిర్ణయం తీసుకుంటే ఒప్పుకోమంటూ మండిపడ్డారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ కు టికెట్ ఇస్తే ఒప్పుకోం,
అంటూ వైసీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. తాము చెప్పిందే రాసుకుంటూ వెళ్లాలని మీడియాను స్థానిక వైసీపీ నేతలు బెదిరించారు. విశాఖపట్నం జిల్లా భీమిల్లోని శారదానగర్ కాలనీలోని జనసేన జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి జనసేన సమన్వయకర్త డాక్టర్ సందీప్ పంచకర్ల విచ్చేసి జెండాను ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ కలిసి శారదానగర్లోని సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ ని విమర్శించడం సరికాదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలోని ఎంపీ మార్కాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పనితీరు బాగున్న ఎమ్మెల్యేలకే సీఎం జగన్ టికెట్స్ ఇస్తారని ఆయన తెలిపారు. గ్రాఫ్ బాగుంటేనే టికెట్స్ ఇస్తామని ముందే చెప్పారని అన్నారు. జగంపేటలో జ్యోతుల చంటి బాబు లాంటి వారు ఆలోచించాలని, ఎవరు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే రేపు అధికారంలోకి వస్తామని, అందుకే సీఎం జగన్